ఈ యొక్క వాక్యంలోకి మనం ఇంకే వెళ్దాం. స్టార్ట్ అయిందా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలునైనా. ఈ సమయంలో ప్రభా మీ సన్నిధి మాతో కూడా ఉంచి అయా వచ్చిన నిబిడలను దర్శించండి, మీరు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తాం. నిన్నటి దినం మనం ఏం చూసాము? దేవుని యొక్క సర్వాధికారము. అలాగే బుధవారం మనం చూస్తే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ననేమో దేవుని యొక్క సర్వభౌమ అధికారము 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి పౌలు ఎలాగా ఏడుస్తున్నాడో మనం ఆ లేఖనం మనం చూడగలుగుతాం. ఈరోజు నాలుక లేని వాళ్ళు ఎవరు ఉంటే అలుగులు చెప్పండి ఒకసారి. నాలుక అందరికి ఉందా? నాలుక లేని మనిషి భూమి మీద ఉండడు. ఒకవేళ నాలుక లేకపోతే మనిషి ఏమవడు, మాట్లాడు. ప్రతి ఒక్కరూ పిల్లలు పుట్టంగల వరకు మాటలు రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నాలుక ఉండడం చాలా అవసరమే. కానీ ఈ నాలుక ఎక్కువగా మాట్లాడిద్దంట, తక్కువగా వింటుంది. నాలుకన్న గుణం ఏంటిదంటే ఎక్కువగా మాట్లాడిద్ది, తక్కువగా వింటుంది. అది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి నాలుక ఎలాగుండాలనో ఈరోజు కొన్ని పాయింట్స్ మనం చూడండి. నాలుక దేవుని మాటలు చెప్తుంది అగ్ని. మన మాటలు ఎలాగుండాలనో కూడా ఈరోజు మనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం చదువుకుందాం. 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట క్రోధమును కోపమును. ఇక్కడ రెండు నాలుకల గురించి ఇక్కడ మనం మాట్లాడుతుంది. మనం ఈరోజు చదువుకోబడిన లేఖనాల్లో ఏంటంటే సామెత గ్రంథం ఏం రాస్తుంది చెప్పండి. ఒక నాలుగు రెండు ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటి నాలుక ఏంటిదంటే చెప్పండి, మృదువైన నాలుక. ఏ నాలుక అంటే చెప్పండి, మృదువైన నాలుక. కోపంలో మనిషి ఉన్నప్పుడు మృదువుగా చెప్పడం చాలా కష్టమవుతుంది. ఇక్కడ చూడండి, మృదువైన మాట క్రోధమును. చాలా కోపపడి ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి కోపంలో ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఆవేశంలో ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఎంతో విరోధముగా ఉన్నప్పుడు ఆ కోపాన్ని మనం కొన్నిసార్లు అణుచుకోలేము. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఎంత కోపంలో అవతల వ్యక్తి కోపంలో ఉండొచ్చు, అవతల వ్యక్తి ఆవేశంలో. ఇద్దరు చూడండి, ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తగ్గితే ఏ సమస్యలు రావు, కానీ ఎక్కువగా దాదాపుగా తగ్గరు. ఎందుకంటే మాట పెరుగుతూ ఉంటుంది మనిషిలో. మాట ఎక్కువ పెరుగుతూ అవసరం మృదువుగా మాట్లాడే మాట ఏంటంటే కోపంలో ఉన్న వ్యక్తి చల్లారుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట. కొన్నిసార్లు మాటల ద్వారా నొచ్చుకునే మనుషులు చాలామంది ఉంటారు. నొచ్చుకోకుండా మనుషులు భూమి మీద ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక మాట నొచ్చుకుంటుంది. చాలా దినాలు మాట్లాడడం మానేస్తారు. ఎందుకంటే అంత నొచ్చుకుంటారు కొన్ని మాటలు. కొన్నిసార్లు ఒక్కొక్క మనిషి మాట్లాడుతూ ఉంటే నొచ్చుకునే మాటలు ఉంటాయి, బాధ కలగజేసే మాటలు ఉంటాయి, దుఃఖాన్ని కలగజేసే మాటలు ఉంటాయి. అసలు ఇంక వీళ్ళతో మాట్లాడకూడదు, ఆమె నోట్లో నోరు పెట్టకూడదు అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ రెండు గురించి, నాలుక గురించి చెప్పబడుతుంది. మొదటిది మృదువైన మాట. చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట ఏం చెప్పండి. మనం మృదువైన నాలుక ఎలాగుంటుందో చూద్దాం. మృదువైన మాట గుండెలను గాయాలు. ఇది ఏంటంటే మృదువైన నాలుక వేరు, వారి మాటలు గుండెలను గాయం చేసినట్లు కాక కసితో కాకుండా సహనముతోనూ దయతోనూ మృదువుగా మాట్లాడతారంట. వారి మాటల్లో సమాధానము, శాంతి, అలాగే సంబంధం మాట్లాడే మాటలు ఉంటాయి. ఎవరిలో? మృదువుగా మాట్లాడే మాటలు ఎలాగుంటాయంట చెప్పండి. ఎలాగుంటే సహనం ఉంటుంది,
అలాగే మృదువుగా ఉంటుంది, సహనం ఉంటుంది, దయగా ఉంటుంది. వాళ్ళ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడతారు. వారు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత గాయం చేసినా వారి నోటి మాటల నుంచి సమాధానమే కలిగిద్ది. అందుకే బైబిల్ చెప్తుంది మృదువైన నాలుక చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మైక్ దగ్గర పెట్టుకో. వెనుటకు వేగిరపడేవాడు, మాట్లాడుటకు నిదానించువాడు, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు అని మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మొదటి ఏంటంట, మనుషుని యొక్క కోపము ఎలా ఉంటుందంట, మాట్లాడద్దు ఎందుకు. ఇక్కడ చూడండి, మొదటి మాట మనం ఏం చూస్తాం చెప్పండి. దేవుని కోపము నరుని యొక్క నీతి నెరవేర్చదు. ఉదాహరణకి బైబిల్లో మీకు కొంతమంది వ్యక్తులు ఉదాహరణ చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తప్పులు చూపించి ఆమె నిందించకుండా మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో అసలు సమరయులు అలాగే యూదులు అసలు మాట్లాడుకోరు. వాళ్ళు మాట్లాడుకునే ఆమెతో యేసు ప్రభు చాలా మృదువుగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినట్టుగా ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా మాట్లాడలేదు. ఎంత చెడ్డవాళ్ళతోడైనా, ఎంత పాపంతో చేసిన వారితోడైనా ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడంటే చాలా మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? సమరయ స్త్రీతో. ఆ ఊరి వారు ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. ఆ ఊరి వారు ఆమెతో మాట్లాడడానికి, అందుకే మధ్యాహ్న వేళలో ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరకు వచ్చింది. ఆ ఊరులతో మాట్లాడే సంబంధం ఉండదు ఆమెకి. ఆ ఊరులతో సరైన సహవాసం ఉండదు. ఎవరితో కూడా ఆమె మాట్లాడదు. కానీ యేసు ప్రభు వారు ఆమెతోటే మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడుతూ ఆయన మాటల్లో ఎంతో మృదువుగా ఉన్నాయంటే ఆమె తప్పిదాలు కూడా చూపించలేదు ముందుగా చూస్తే. తర్వాత యేసు ప్రభు వారు ఆమెకు సత్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, మీరు కొండ మీద ఆరాధన చేస్తారు, మేము యూదులము యెరూషలేములో ఆరాధన చేస్తాము అనే మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మాటలు సత్యాన్ని చెప్పి ఆమె మార్చాడు. ఎలాగ మార్చాడంటే ఆయన మాటలు ఎలాగున్నాయంటే ఆమె జీవితాన్ని మార్చే రీతిగా ఉంటాయి. ఎందుకంటే లూకాసు సువార్తలో ఆయన మాటలు ఎలాగున్నాయంటే ఆయన మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ ఎక్కడ ఎవరు మాట్లాడలేదని ఉంటుంది లూకాసు సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో. కాబట్టి ఆయన మాట ఎంత శక్తి కలిగిందంటే ఎంత చెడ్డవారినైనా, ఎంత పాపంలో ఉన్నవారినైనా, ఎంత అపవిత్రతలో ఉన్నవారినైనా మార్చే శక్తి దేనికి ఉందంటే యేసయ్య మాటకు ఉంది. కాబట్టి మొదటగా సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె జీవితాన్ని మార్చేసింది ఆయన మాట. ఆమె బ్రతుకునే మార్చివేసింది ఆయన మాట. ఆమెలో లోపాలు ఉన్నాయి, ఆమెలో తప్పిదాలు ఉన్నాయి, ఆమెలో పొరపాట్లు ఉన్నాయి, ఆమెలో ఎన్నో పాపాలు చేసింది. ఆయన ఆమె పాపాన్ని చూపించి గద్దించగా మృదువుగా మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభువారు. ఆయన మాటలే ఆమె జీవితాన్ని చాలా ప్రభావితముగా పనిచేశాయి. ఆ ఊరందరినీ కూడా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాయి. మన జీవితంలో మనం భక్తి కలిగిన వారమా కాదని తెలిసేది ఎట్లా అంటే మన నోటి మాట ద్వారా. మనం మంచి వాళ్ళమా చాలా చెడ్డోళమా అనేది రెండు మన నాలుక ద్వారా తెలుస్తాయి. కాబట్టి మొదటి మాటలు మనం చూస్తున్నాం, మృదువుగా మాట్లాడాలి. మన నోటి మాట ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నొచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, మన మాటల ద్వారా గాయపరచబడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు మనం గాయపడితే పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్న మృదువైన మాట మనిషిలో మృదువుగా ఉంటుంది. కొన్నిసార్లు నిదానంగా మాట్లాడతాడు, కోపగించుకోకుండా ఉంటాడు. కానీ అవతల వ్యక్తి ఎంతో క్రోధముగాను కోపముతోనూ ఉంటాడు. అలాంటి మనిషిని నొప్పించకుండా మాట్లాడితే ఎంత కోపంలో ఉన్న వ్యక్తి అయినా మారుతాడు. కాబట్టి మొదటి మాటలు మనం చూసాం. చూడండి, ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తా. మన నోటి మాటలు ఎలాగ ఉండాలంటే కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చదమ్మా. 4:6 తీసు. మన నోటి మాటలు ఎలాగుండాలనో కొలస్సీలకు పౌలు రాస్తూ ఉంటాడు.
ఆ, ఆ, ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా రుచికల దానిదిగా కృపా సహితముగా ఉండనియండి. ఇక్కడ ఉప్పు మనం చాలాసార్లు ఉప్పు ఏమైనా తగ్గితే నన్ను ఏమంటుంది ఉప్పు అని చెప్పండి, నన్నేసి చూడు, అన్నేసి చూడు, నన్ను కూడా వేసి చూడు అంటదంట ఉప్పు. అన్నేసినప్పుడు కూర రుచికర, ఎంత చికెన్ వండినా మటన్ వండినా ఏది వండినా ఉప్పు వేయకపోతే నువ్వు ఎంత బాగుండినా కానీ అది రుచి ఉండదు. అలాగే ఉప్పు అంట ఎక్కువ అయితే కూడా కూరలు ఏమవుతాయి, తినలేము. ఒకరోజు అంట ఉప్పు గురించి చెప్తూ ఒకరోజు ఒక పాస్టర్ గారికి ఎలాగైనా ఈరోజు వచ్చినప్పుడల్లా ఎంత వండితే అంతే తినిపోతున్నట్ట పాస్టర్ గారు. ఒక కోడి కోసామనుకోండి, ఆ కోడి మొత్తం పాస్టర్ గారు తినిపోతా ఉన్నాడంట. వచ్చినప్పుడల్లా తినిపోతా ఉంటే ఆ కోడి తినిపోతా ఉన్నాడు. ఈ పాస్టర్ గారిని ఎలాగైనా ఈరోజు మనకు ఇంట్లో ఉంచకుండా పోతుంది కదా అని ఈరోజు ఏమనుకున్నారంటే, ఆ రోజు ఏం చేద్దాం అనుకున్నారంటే వాళ్ళు, ఎట్లయినా ఈ పాస్టర్ గారికి కొంచెం ఉప్పు ఎక్కువ వేద్దాం. ఏమేద్దాము? ఉప్పు చాలా ఎక్కువ వేసేద్దాము. ఉప్పు వేస్తే తినకుండా ఉంటాడు కదా, కొంచెం తక్కువ తినిపోతాడు. లేకపోతే కోడి మొత్తం ఆయన తినిపోతా ఉన్నాడు పాస్టర్ గారు. కాబట్టి ఆ విశ్వాసం ఏమనుకుందంటే ఉప్పు ఎక్కువ వేసిందంట. అప్పుడు భోజనం పెట్టింది పాస్టర్ గారికి. భోజనం పెట్టగానే ఏందమ్మా ఇంత ఉప్పు ఎక్కువ, అయ్యో ఉప్పు ఎక్కువైంది, వేసింది ఆమెనే, అయ్యో అంత ఎక్కువ ఎట్లయిందమ్మా అంటే, ఒకసారి పెరుగు తీసుకురామా అన్నాడంట. ఏం తీసుకురా? పెరుగు తీసుకురా అన్నాడంట. ఎప్పుడైతే పెరుగు తీసుకురామన్నాడో ఆ పెరుగు మొత్తం ఆ చికెన్ అన్నం అంతా కలిపేసి తినేసాడంట. మొత్తం ఆ కోడి తినేసాడంట. ఈ పాస్టర్ గారికి తక్కువ పెడదాం నేనేదో ప్రయత్నం చేసి ఉప్పు ఎక్కువ వేస్తే ఇప్పుడు ఈయన ఏం చేశాడు, కోడి తినేశాడు అని ఆ విశ్వాసం అనుకున్నదంట. కాబట్టి ఉప్పు ఎక్కువ వేసి, ఉప్పు ఎందుకు ఎక్కువ చూడండి, ముందుగా ఉప్పు దేని కలుపుతారు? రుచి కొరకు. ఇంకేం కలుపుతారు చెప్పన్నా? మనం పచ్చళ్ళు పెట్టినప్పుడు దాన్ని ఏం కలిపి పెడతారు? పాడవకుండా ఉప్పు పెడితే ఏమవుద్ది? ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే ఉప్పుకి ఎంత రుచికుందో చూడండి. ఒక పచ్చడిలో ఏది పెట్టాలన్నా ముందు ఉప్పు కలిపి పెడతారు, ఎందుకంటే అది పాడవకుండా. కాబట్టి ఉప్పు చాలా రుచికరంగా ఉంటుంది. ఉప్పు వేయకపోతే టేస్ట్ ఉండదు ఏ కూరలు కూడా. అలాగే మన మాటలంట ఇతరులకు రుచికరంగాను, ఇతరులకు ఎలాగ ఉండాలంటే బాధ కలిగించే మాటలు కాకుండా ఆనందాన్ని కలగజేసే మాటలు, ప్రోత్సహించే మాటలు, ప్రేరేపణ కలగజేసే మాటలు మన నాలుక ఉండాలంట. జీవం ఇచ్చే మాటలు, మనం ఉప్పు ఎలాగైతే ఉంటుందో అలాగే మన నోటి మాటలు ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగ సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా చూపిస్తాము. అందరూ యేసు ప్రభు వారిని అందరూ ఏమంటున్నారు? పాపాత్మురాలు స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరు ఏమంటున్నారా? అందరూ ఆమెను శిక్షించండి అన్నప్పుడు యేసు ప్రభు వారు మృదువుగా ఆమెతో, అందరిలో కోపం, ఆవేశం అన్నీ కనబడతా ఉంటాయి. కానీ ఆ పాపాత్మురాలు స్త్రీ గురించి అమ్మా ఏమన్నాడు? ఆ పాపాత్మురాలని అమ్మా అన్నాడు. ఆయన మాటలో ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత పాపములో ఉన్నవారైనా, ఎంత అపవిత్రతలో ఉన్నవారైనా, శిక్షకు అర్హులుగా ఉన్నవారినైనా మార్చిన శక్తి యేసయ్య మాటలకే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే ఇతరులు కోపాన్ని కలగజేసేది గాను, ఇతరులు బాధ కలగజేసేది గాను, ఇతరులకు దుఃఖం కలగజేసే నోటి మాటలు మనవి ఉంటాయి. విశ్వాసులకు ఎలా ఉండాలంటే ఇందాక మనం చదువుకున్నాం, ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు ఎలాగైతే కూరలలో వేస్తారో అది ఎంత రుచికరం కలగజేస్తుందో, ఎంత టేస్ట్ కలగజేస్తుందో, కాబట్టి ఆ ఉప్పులాగా ఉండాలి. ఎక్కువ విస్తారమైందనుకో అది దేనికి పనికిరాదు. అలాగే మన విస్తారమైన మాటల్లో కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల కూడా ఇతరులకు బాధలు కలగజేస్తాయి, దుఃఖాన్ని కలగజేస్తాయి, నష్టాన్ని కలగజేస్తాయి. మనల్ని బట్టి ఎవరూ బాధపడకూడదు. మొదటి మాట, నాలుక ఎలాగ ఉండాలంటే మృదువైనగా ఉండాలి. నొప్పించే మాటలుగా ఉండకూడదు, గాయాలు చేసే మాటలుగా ఉండకూడదు, దుఃఖాన్ని బాధ కలగజేసే మాటలు. ఈరోజు భార్యాభర్తలకు కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, ఎక్కడ చూసినా ఒకరినొకరు నొప్పించుకునే మాటలు ఎక్కువగా ఉంటాయి, ఒకరినొకరు బాధపరుచుకున్న మాటలు ఎక్కువగా ఉంటాయి, ఒకరినొకరు ఇంట్లో కుటుంబాలు ఈరోజు చాలా నష్టపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నాలుకయే. నన్ను కూడా కలిపి అందులో ఎంటర్ చేసి చెప్తున్నాను. మన నాలుకే కుటుంబాలను, జీవితాలను, సంఘాలను పాడు చేసే శక్తి దేనికి ఉన్నదంటే మన నాలుకకు ఉంది. అందుకే ఈ నాలుకంట ఎప్పుడు ఈ నాలుక కింద ఏముంటుందంటే చెప్పండి, తెమడ ఉంటుందంట. దీని కింద ఏమైనా నీళ్ళు, లాలాజలం ఉండాలి. ఒకవేళ లాలాజలం లేకపోయింది అనుకో నాలుక, ఆ అగ్ని, నాలుక ఏముంటుందంటే అగ్ని. ఎందుకంటే ఈ లాలాజలం ఎందుకు ఉండాలంటే ఎందుకు ఉండాలి చెప్పండి? అది అగ్ని కాబట్టి ఆరిపోతూ ఉంటుంది. దానికి అందుకే లాలాజలం పెట్టాడు దేవుడు.
అందుకు కాబట్టి నాలుక చాలా ప్రమాదం. ఎంత మేలు చేస్తుందో అంత కీడు చేసేది, అన్ని కుటుంబాలకు దూరం చేసేది మన నాలుక. కాబట్టి మొదటి మాట మనం చూస్తాము, మృదువైన నాలుక ఉండాలి, నొప్పించే నాలుకగా ఉండకూడదు, ఇతరులకు దుఃఖం కలగజేసే నాలుక ఉండవద్దు. యేసు ప్రభు వారి దగ్గర మనం ఎలాగైతే ఉన్నామో, మనం నేనైనా మీరైనా అందరం నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఒకరోజు ఒక భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, చాలా భక్తి కలిగిన వాడు, మంచి ప్రవచనాలు చెప్తా ఉన్నాడు, దేవుని దర్శనాలు వింటా ఉన్నాడు, ప్రవక్తగా దేవుని ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అలాంటి ఆయన కూడా దేవుని ముఖం చూసినప్పుడు అతని నాలుక ఎలాగుందో అర్థమైంది. ఒక మనిషి తన తప్పిదాలు ఎప్పుడు అర్థమవుతాయి, తన లోపాలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఏదైనా అనేయవచ్చు, నా మాటతోటి ఏదైనా బాధ కలగజేసే మాటలనవచ్చు. ఆ ప్రవక్త కూడా ఎప్పుడు ఇతరు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డలు ఎప్పుడు చెప్తా ఉండేవాడు, శిక్షగించే మాటలు చెప్పేవాడు సేవకుడు. ఆయన ఎవరంటే యెషయా. కానీ యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయనకు ఒక పరలోక దర్శనం కలిగింది. ఆ దర్శనములో ఏం కలిగింది చెప్పండి? తను చేస్తున్న తప్పిదాలు ఏమున్నాయంటే తన నోరు మాట చూడండి, ఆ మాట్లాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. అయ్యో నేను నశించితిని అంటాడు. 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అపవిత్రమైన జనాలు కూడా ఎలా ఉన్నారట? మన చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉన్నారంట? అపవిత్రమైన జనాలు ఉన్నారు. నా నాలుక, అక్కడ చదువుమా, నేను నశించాను, ఇప్పుడు మన నాలుక ఏం చేస్తుంది చెప్పండి? పాపం చేసేది ఏదంట? మన నాలుక. దేవుని చూసేటప్పుడు తన నాలుక మంచిది అనుకున్నాడు, ఆయన ప్రవక్త అనుకున్నాడు, సేవకుడు అనుకున్నాడు. కానీ ప్రభువును చూసినప్పుడు తన లోపాలు కనబడ్డాయి. యేసయ్యని ఎవరు చూసినా ఇక్కడ ఈ సేవకుడు ఏం కనబడ్డాయి అంటే, తన నోటితో ఏవైతే మాట్లాడాడో, ఎవరినైతే గాయపరిచాడో, ఎవరినైతే బాధపరిచాడో, ఎవరినైతే ఆయాసం కలగజేశాడో, ఎవరినైతే దుఃఖపెట్టాడో, అవన్నీ కూడా ఈ సేవకుడికి కనబడతా ఉన్నాయి. ఆయన నాలుక ఎలాగుంది, ఆయన నాలుక ఎంత అపవిత్రమైపోయింది, ఆయన నాలుక ఎంత దేవునికి ఆయాసకరం అయిపోయింది, ఆయన నాలుక ద్వారా ఎంతోమంది గాయపరచబడ్డారు, ఎంతోమంది బాధతో అని చాలా దుఃఖపడుతూ దేవుని ముఖ దర్శనం చూశాడు. ఎప్పుడైతే ప్రభువును చూశాడు, అయ్యో దేవా నేను నశించిని అంటాడు. ఏ విషయం నశించిపోయాడు? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరికైనా నష్టం చేశాడు? ఏం చేయలేదు. తన నోటి మాట ద్వారా అనేకులను గాయం చేశాడు. నా పెదవులు అపవిత్రమైపోయినాయి అన్నాడు. తన నాలుక ద్వారా చేసిన పాపం అన్నాడు. కాబట్టి దావీదు కూడా మాట అంటాడు చూడండి, 39వ కీర్తనలో మాట అంటాడు. 39వ కీర్తన, మనిషి ఎక్కడ తప్పు చేయకపోయినా తన నాలుకతో తప్పు చేస్తాడు, తన నాలుకతో పాపం చేస్తాడు. చూద్దాం 39వ కీర్తన 1వ వచనం. ఏదంటే చూడండి, భక్తిహీనులు ఉన్నప్పుడు ఆ నోటిని ఏం చేసిండంట? ఏమన్నాడమ్మా? చిక్కమంటే మా పొలంలో దేనికి చిక్కం పెడతారు? పశువులకు ఏం పెడతారు? చిక్కం పెడతారు. ఎందుకు? అది తినకుండా. అలాగే నా భక్తిహీనులు, భక్తిహీనులు ఎవరంటే దేవుని ఎరగని వారు, దేవుని దుఃఖపెట్టేవారు. వారు అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, కొంతమంది ప్రభువుకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తిహీనులు. వారి ముందంట ఈయన ఎలాగున్నాడంట? మౌనంగా ఉన్నాడు, తక్కువగా మాట. ఎందుకంటే తన నాలుకతో పాపం చేయకుండానట్లు. దేనితో పాపం చేయకున్నట్లు? ఒకరోజు ఒక కుటుంబంలో సమస్యలు వచ్చాయి. ఒక తండ్రి కొడుకుల మధ్యలో సమస్యలు వచ్చాయి. ఎప్పుడైతే తండ్రి కొడుకుల మధ్యలో సమస్యలు వచ్చినాయో వాళ్ళ పొలాలు వారికి ఉన్న కాపురులకి, ఈ ఇద్దరు బంధువులు మంచిగానే ఉన్నారు, కానీ ఇద్దరి మధ్యలో ఉన్న కాపురులకు మధ్యలో ఏమొచ్చాయి? గొడవలు అయినాయి, కోపాలు వచ్చినాయి. అన్నీ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడ్డట్టుగా అబ్రాము చాలా, చూడండి 13వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అబ్రాము చాలా మృదువుగా మాట్లాడతాడు.
కాపర్లకి సమస్యలు వచ్చాయి. గొర్రెలు కాస్తున్న కాపర్లకి, ఇరుగురు కాపర్లకి సమస్యలు వచ్చాయి. ఇరుగురు కాపర్లకి గొడవలు వచ్చాయి. వీళ్ళిద్దరు ఇప్పుడు బంధువులు కాబట్టి అబ్రాము చాలా మృదువుగా మాట్లాడతాడు. తనకి ఏం మాట్లాడతాడంటే, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తే నేను ఒక ప్రాంతానికి వెళ్తాను. ఎందుకంటే మనం బంధువులు కాబట్టి మన మధ్యలో ఈ గొడవలు రావడానికి వీలేదు. మనం ఎక్కువగా చూడండి, బంధువుల మధ్యలో గొడవలు వస్తాయి, బంధువుల మధ్యలో కూడా ఆయాసాలు కలుగుతాయి. సో ఎక్కువ శాతం బంధువుల మధ్యలోనే సమస్యలు పెరుగుతాయి. కానీ అబ్రాము చాలా తెలివి గలవాడు, చాలా ఆత్మ సంబంధమైన జ్ఞానం గలవాడు. ఇద్దరి మధ్యలో అబ్రాము చాలా మృదువుగా, నువ్వు ఇటు వెళ్తా అంటే నువ్వు అని ముందు ఫస్ట్ ఎవరికి ఇచ్చాడంటే లోతుకి ఇచ్చాడు. ఆదికాండం 13వ అధ్యాయం చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం. అమ్మ చదుమా. మనము బంధువులము గనుక నాకును నీకును నీ పశువుల కాపరులకును ముందు ఫస్ట్ నిర్ణయం ఎవరికి ఇచ్చాడు? అసలు నిర్ణయం ఎవరు తీసుకో, అసలు ఏ నిర్ణయం చెప్పకుండా లోతు, నేను చెప్పినట్టుగా నువ్వు చిన్నోడివి, నన్ను వెంబడించుకొని వచ్చావు, నిన్ను రామని చెప్పలేదు, నువ్వు నా తండ్రి అని, నా కొడుకు అని వచ్చేసావు, నాతో వచ్చాక నీకు చాలా ఆశీర్వాదాలు వచ్చాయి, సంపాదన పెరిగింది, నీకు వచ్చారు కాబట్టి నేను చెప్పినట్టు పెద్దోడు చెప్పినట్టు చిన్నోడు వింటారా, చిన్నోడు చెప్పినట్టు పెద్దోడు వింటారా? అమ్మా, ఏ ఇంట్లో అయినా ఏ బంధువుల మధ్యలో అయినా చిన్నోడు చెప్పినట్టు పెద్దోడు వింటాడా, పెద్దోడు చెప్పినట్టు చిన్నోడు వింటాడా? పెద్దోడు. కానీ అబ్రాహాము అంటున్నాడు, ఆప్షన్ అయ్యగారికి ఇచ్చాడు, నిర్ణయం ఆయనకి ఇచ్చాడు. గో, నువ్వు కుడి తట్టిపోతే నేను ఎడమ తట్టిపోతాను, నువ్వు ఎడమ తట్టిపోతే నేను కుడి తట్టిపోతాను. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కలహాలు రాకుండా సమాధానంతో విడిపోయారు. ఎలాగ విడిపోయారు? అబ్రాహాము మాట ఎలా ఉందంటే చాలా మృదువుగా ఉన్నది. లోతుతో గొడవలు పెట్టుకోలేదు. కాపర్లు గొడవలు పెట్టుకున్నారు. కాపర్లకు సమస్యలు వచ్చాయి. కానీ ఈరోజు యూట్యూబ్లో చూస్తే పాస్టర్లు ఎక్కువ తిట్టుకునే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లలో. కాబట్టి బైబిల్ చెప్తుంది, కాబట్టి వాక్యం చెప్తుంటే ఇక్కడ మృదువుగా ఎవరితో మాట్లాడుతున్నాడు? లోతుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన రెండో మాట మనం చూస్తున్నాం, మన నాలుకతో తప్పు చేయకుండా ఉండాలంటే యెషయా తన నాలుకతో తప్పు చేశాడు. తప్పు చేసి తన తప్పిదాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఈ బలలో మనం వస్తాం కాబట్టి మన తప్పిదాలు, మన నాలుక ద్వారా ఎక్కడైనా మనం ఆయాసపరిస్తే, నాలుక ద్వారా ఎక్కడైనా మనం దుఃఖపరిస్తే ప్రభుని, ఆ నాలుక ద్వారా వచ్చిన మాటలు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి మనము. అందుకే నాలుకతో పాపం చేయకున్నట్లుగా అబ్రాహాము ఎగ్జాంపుల్ చూసాం. మన ఇద్దరం బంధువులు సమాధానంగా విడిపోవాలి అంటే వాళ్ళ గొడవలైనా అబ్రాహాము గొడవ పెట్టుకున్న ఆయనతోటి అబ్రాహాము ఎలాగే విడిపోయాడు చెప్పండి? సమాధానంగా విడిపోయాడు అబ్రాహాము, లోతు ఇద్దరు కూడా. కాబట్టి అప్పుడు దేవుడు ఆ అధ్యాయంలో మనం చూస్తే ఎప్పుడైనా లోతు విడిపోయాడో, లోతు తన ఇష్టానుసార నిర్ణయానికి వెళ్ళిపోయాడో అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అబ్రామా, ఇది నీకు ఎడారిగా ఉండొచ్చు, ఇక్కడ నీకు ఏమి దొరకపోవచ్చు, కానీ లోతు విడిచిపెట్టాక దేవుడు మాట్లాడతాడు, ఆ ప్రాంతాన్ని నేను ఆశీర్వదిస్తబోతున్నాను అంటాడు. చూడు, ఎంత దూరం చూసుకో అంత దూరం, నీకు నీ స్థలం అంతా కూడా నీ సంతానానికి నేను ఇస్తాను. అది ఇప్పుడు కానా దేశం. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే సమాధానముగా బంధువుల మధ్యలో కూడా ఇతను ఎలాగున్నాడు? అబ్రాహాము సమాధానంగా ఉన్నాడు. రెండో మాట. మూడో మాట మనం చూస్తాము, కళ్ళలాడు నాలుక. చూద్దాం, కళ్ళలాడు నాలుక అంటే ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 6, 16, 17. కళ్ళలాడు నాలుక ఎలా ఉంటుందో చూద్దాం. 2 తిమోతి 16, 17. 2 తిమోతి 6, 16, 17 లేదా? 2 తిమోతి, 1 తిమోతి చూడండి. సామెతలు 16, 17. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16 వచనం చూడండి. సరే, ఇది కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఏం రాసుకున్నాడు? కళ్ళలాడు నాలుక అనే అర్థం, దానికి అర్థం ఏంటిదంటే అబద్ధం చెప్పే నాలుక. ఆ కళ్ళలాడు నాలుక అంటే ఏంటి చెప్పండి?
అబద్ధం చెప్పే నాలుక. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తాము. ఆదాము ఆదాము ముందు ఎవరు మోసపోయాడా? అవ్వ మోసపోయిందా? అవే మోసపోయింది కదా. అవ్వ దగ్గరికి వచ్చి ఎవరు మాట అబద్ధం చెప్తుంది, ఏం చెప్పి ఇది నిజమా అని మోసపుచ్చింది ఎవరు చెప్పండి? సర్పం వచ్చి మోసపుచ్చింది కదా. దేని ద్వారా? నాలుక ద్వారా కదా. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఈ పండు తినొద్దన్నాడా అని మొదటగా అబద్ధమే చెప్పాడు సైతాన్ గాడు. అవునా కదా? అబద్ధం. అప్పుడు ఎక్కువ జనాలు దేన్ని నమ్ముతున్నారు ఈ రోజులో కూడా? అబద్ధాన్ని. అది దీనికి ఏం పేరు అంటే కల్లలాడు నాలుక. ఏ నాలుక? కల్లలాడు. అబద్ధాలంటే కల్లాడు నాలుక అంటే అర్థం ఏంటిదంటే అబద్ధాలు చెప్పే నాలుక అని. అలాగా మొదటగా అబద్ధం చెప్పించిన వాడు ఎవడంటే సైతానుడు. అదే ఆ స్వభావం ఈరోజు నీలో నాలో కూడా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. దానికి చూపిస్తా చూడండి. ఆ రోజు అవ్వను ఎలాగ మోసపుచ్చిందో ఇది నిజమా అని ఆ పండును ఎలాగ అబద్ధం చెప్పి తినిపించింది. యేసు ప్రభు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పాలనా? మీ తండ్రి అపవాది సంబంధులు మీరు అంటాడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. యోహాను సువార్త 8:44. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాడి యందు ఏం లేదు, సత్యము లేదు. తన స్వభావమును అనుసరించి మాట్లాడును. ఇక్కడ చూడండి, యేసయ్య మాట నమ్ముట్లేరు. ఎవరి మాట నమ్ముతారంట? అబద్ధం చెప్తే నమ్ముతారంట. కాబట్టి అవ్వను మోసం చేసింది అబద్ధమే. కాబట్టి ఇప్పుడు అబద్ధం ఆడేవారందరూ కూడా ఎవరి పిల్లలు అంటుంటే చెప్పాలి? యేసు ప్రభు డైరెక్ట్గా మీరు సాతాను పిల్లలు అంటాడు డైరెక్ట్. అక్కడ అబద్ధం ఆడేవారందరినీ కూడా మీ తండ్రి ఎవడంటే అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధాలు చెప్తాడు. ఆ స్వభావమే మీరు నమ్ముతారు. కాబట్టి మీ నోటితో మీరు మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు ఒకవేళ చెప్తుంటే మీరు ఎవరి పిల్లలు అంటే నా పిల్లలు కాదు, నా పిల్లలు సత్యం చెప్పరు, నిజం అబద్ధం చెప్పరు. కాబట్టి యేసయ్య పిల్లలేమో నిజం చెప్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ అబద్ధం చెప్పేవారందరూ కూడా ఎవరి పిల్లలు అంటే చెప్పండి? ఎవరి పిల్లలు? సైతాను పిల్లలని బైబిల్ చాలా డైరెక్ట్గా యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకో మాట కూడా మీకు చూపిస్తా చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4:25. మాని తన పొరుగు వానితో సత్యం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మానాలంట సంఘం? దేవుని విశ్వాసులు ఏం మానాలంట? మనం దేవుని పిల్లలు సంఘంలోకి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. మనం ఏం మానాలంటే చెప్పండి? చాలా తొందరగా చెప్పేస్తారు అబద్ధం ఆడని క్షణం కూడా ఆలోచించరు. కానీ చిన్న అబద్ధం ఆడిన ఒక్కోసారి మనసాక్షి గద్దిస్తే నువ్వు కరెక్ట్గానే ఉన్నట్టు. అబద్ధాలు ఆడినా కొంతమంది మనసాక్షి గద్దించదు. కాబట్టి ఇక్కడ అంటాడు యేసు ప్రభు చెప్పిన, ఇక్కడ చూడండి, అందరితో మీరు సమాధానంగా ఉండండి. ఏంటంటే చెప్పండి, మీరు ఒకరితో ఒకటి ఏం చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు అని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందరితో అబద్ధం చెప్పకుండా మీరు ఉండాలి, ఒకరితో ఒకరు నమ్మకంగా ఉండాలి. కొంతమంది ఈయన నమ్మలేం, ఎందుకంటే వీడు అన్ని అబద్ధాలు చెప్తారంటారు. ఎందుకంటే ఆ మాట కొంతమంది మనుషులు ఎందుకు నమ్మము చెప్పండి? మనం ఏది నిజం చెప్పడు. కొన్నిసార్లు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారు, ఎందుకంటే చెప్పి అబద్ధాలు చెప్తాడు కదా. కాబట్టి తర్వాత అతను ఏమనుకుంటారంటే ఇతను అబద్ధికుడు, ఒక్కటి కూడా నమ్మలేము, మనిషిని నమ్మలేము, ఇతను నోటి మాటలు నమ్మలేము అంటారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుని పిల్లలు అబద్ధాలు ఆడొద్దు, కల్లాడు నాడుక అంటారు దాన్ని. కాబట్టి ఇంకోటి కూడా ప్రకటన గ్రంథంలో అబద్ధం ఆడేవారందరూ కూడా ఎవరు అంటే చూస్తారా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. అవిశ్వాసులను, నరహంతకులను, మాంత్రికులను,
ఇప్పుడు ఎవరిని చెప్తున్నాడు యేసుప్రభు వారు ఇక్కడ? అబద్ధం ఆడేవారు కూడా నరకంలోకి పోతారు. అమ్మా, వాళ్ళు మాంత్రికులు ఉన్నారంట, అందులో అంతకులు ఉన్నారంట, వ్యభిచారులు ఉన్నారంట, విగ్రహాలు పూజించిన వాళ్ళు ఉన్నారంట, అందరితో సమానము అబద్ధాలు చెప్పేవాడు కూడా అందులో ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకే ఎవరు గ్యారెంటీ లేకపోయినా అబద్ధాలు చెప్పేవారికి మనం ఏ తప్పు చేయకపోయినా చేసే చిన్న తప్పు పొరపాటు ఏంటంటే అబద్ధమే. కాబట్టి దేవుని పిల్లలుగా మనం అబద్ధాలు ఆడకూడదు. ఇది కల్లాలు నాలుక. ఇది 3వ మాట. 4వ మాట, మన నాలుక ఎలాగ ఉండాలంటే ప్రోత్సహించే మాటలుగా ఉండాలి. ఎలా ఉండాలంటే చెప్పండి, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే మాటలుగా ఉండాలి. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 23వ వచనం. చూడండి 11:23. అందరిని హెచ్చరించవలెను, విశ్వాసముతోను సత్పురుషుడును పౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుక్కొని అంతియోకకు తోడుకొని వచ్చి. అందరూ పౌలును నమ్మట్లేరు. పౌలు అప్పటి వరకు ఏం చేశాడంటే సంఘాన్ని బాగా హింసించాడు, సంఘాన్ని బాగా దెబ్బలు కొట్టాడు. పౌలును సంఘం నమ్మట్లే, అపోస్తులు నమ్మట్లే. ఆ రోజు యేసయ్యను నమ్ముకున్న క్రైస్తవులు ఎవ్వరు కూడా పౌలుని, సౌలుగా ఉన్న పౌలును నమ్మట్లేరు. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తితో ఎవరు సంఘంలో అతనికి సపోర్ట్గా చేశారంటే బర్నబా. ఎవరు చెప్పండి? ఆయన పేరు. ప్రోత్సహించాడు, సంఘం అతని పక్షంగా నిలబడ్డాడు. పౌలు మారాడు. ఇప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు. అతను ఒకప్పుడు సంఘం హింసించిన వాడే, ఒకప్పుడు సంఘాన్ని బాధ పెట్టిన వాడే, ఒకప్పుడు సంఘాన్ని విసికించిన వాడే. కానీ ఇప్పుడు అతను యేసయ్యను నమ్ముకున్నాడు, పరలోక దర్శనం కలిగింది ఆయనకి అని ప్రోత్సహిస్తూ అతని పక్షంగా నిలబడింది ఎవరంటే చెప్పండి, ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. కాబట్టి మనం ఇతరులకి ఎలాగుండాలంటే ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఇది 4వ మాట. 5వ మాట ఎలా ఉండాలంటే స్నేహితులను బాధ చేసే మాటలు చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. చివరి మాట, ఇది ఒకటి చెప్పేసి ముగించేస్తాను. యోబు గ్రంథం 16వ అధ్యాయం. అమ్మా 16 2వ వచనం చదువు. మీరందరూ బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు. ఇప్పుడు వీళ్ళ స్నేహితుల మాట ఎలాగున్నాయి? ఆయన దుఃఖంలో ఉన్నాడు, ఆయన కన్నీళ్ళలో ఉన్నాడు, అన్ని కోల్పోయి ఉన్నాడు, కష్టాల్లో ఉంటే స్నేహితులు వచ్చి కాస్త ఆదరిస్తారేమో, ధైర్యపరుస్తారేమో, బలపరుస్తారేమో అని ఆశించాడు. ఎవరు? యోబు. ఇప్పుడు ఆ స్నేహితులు వచ్చి ఆయన ఏమంటున్నారంటే బాధ కలగజేసే మాటలు మాట్లాడుతున్నారు. ఏ మాటలు మాట్లాడుతున్నారు? నువ్వే పాపం చేశావో, నువ్వే తప్పు చేశావో, ఈ దేవుని ఎందుకు ఆయాసపరిచావో, అందుకే నీ పిల్లలు పోయారు, నీ ఆస్తి పోయింది, అన్ని కోల్పోవడానికి నువ్వే కారణం, పాపం చేశావు కాబట్టి అని యోబును, బాధలో ఉన్న వ్యక్తిని, దుఃఖంలో ఉన్న వ్యక్తిని, కష్టంలో ఉన్న వ్యక్తిని, కన్నీళ్ళలో ఒంటరి, ఎవ్వరు ధైర్యపరచలేని యోబు ప్రాణ స్నేహితులే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? బాధ కలగజేస్తున్నారు. మన నోటి మాట ద్వారా బాధలో ఉన్న వ్యక్తిని బాధపరచకూడదు. దుఃఖంలో ఉన్న, ఆల్రెడీ రోగముతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు, కన్నీళ్ళలో ఉన్నాడు, మన నోటి మాటల ద్వారా బాధలో ఉన్న వ్యక్తిని, అందుకంటారు చెప్పండి, ఒక సామెత ఉంటుంది లోకంలో. ఏం సామెత ఉంటుంది? పుండు మీద కారం వేస్తే ఏమవుద్ది అమ్మా? ఆల్రెడీ పుండు గాయంతో ఉంటుంది, ఆ గాయం మీద కారం వేస్తే మంట తట్టుకోలేం. అలాగా ఈ యోబు అలా చాలా భయంకరమైన బాధతో, శ్రమతో ఉన్నాడు. కానీ స్నేహితులు ఇంకా ఎక్కువ బాధపరిచినాయి అంట. మీకు ఇంకా అక్కడ అదే అధ్యాయంలో మీరు చూడండి 5వ వచనం. ఆదరిస్తాయి, చల్లారదు. ఇక్కడ చూడండి, అయినను నా నోటి మాటల ద్వారా మిమ్మల్ని ఇప్పుడు బాధలో ఉన్న వ్యక్తి ఎవరిని బలపరుస్తారంటే చెప్పండి? ఆల్రెడీ బాధలో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు, అన్నీ కోల్పోయి ఉన్నాడు, ధైర్యం లేదు, ఆదరణ లేదు. కానీ ఇతను మాటలు ఎవరిని బలపరుస్తున్నాయి అంట?
ఎదుట వ్యక్తులను బలపరుస్తూ ఉన్నాయంట, ఎదుట వ్యక్తుల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయంట. కాబట్టి అసలు కోల్పోయిన వాడు ఈయనను ధైర్యపరచాల్సింది, ఈయన ఇతను ధైర్యపరుస్తుంట. అందుకే యోబు గురించి స్నేహితులు బాధ కలగజేసే స్నేహితులుంటే, అతను గాయం చేసే స్నేహితుడు అతని మాటల ద్వారా. ఇక్కడ యోబు మాత్రము స్నేహితులు ఏం చేస్తున్నాడు? బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు, ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన మాటల ద్వారా ఇతరులు ఆయాసపరచకూడదు, కానీ మన మాటల ద్వారా ఇతరులు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలా? ఆదరించబడాలి, బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. కష్టాలు ఉన్నవారు కూడా ధైర్యంగా ఉండు, ప్రభు కనికరిస్తాడు. ఆ మాటలు అంటే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు అన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితిలో కొన్నిసార్లు నాకంటే వేరే వాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే ధైర్యంగా ఉండి దేవుడు కాలం మేలు చేస్తాడు నీకు అంటది. నాకంటే కొన్నిసార్లు అక్క చాలాసార్లు కొంతమందిని అంటూ ఉంటుంది. కాబట్టి ఆ మాటలు బాధలో ఉన్న వ్యక్తులకి అలా చాలాసార్లు కార్యాలు కూడా ప్రభు చేశాడు. కాబట్టి మన నోటి మాట ద్వారా అనేకులను ఏం చేయాలా? ధైర్యం కలగజేయాలా, బలపరచాలి. బాధలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, మనకు వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు వేదనలో ఉన్నవారిని మన మాటల ద్వారా ఏం చేయాలి? వారిని ఆదరించాలి. కాబట్టి ఎన్ని మాటలు చెప్పానంటే 5 మాటలు. ఈ 5 మాటలు ఒక్కసారి మళ్ళీ మీకు రిపీట్ చేసి ముగించుకుందాం ఇది నా కూడిక. మొదటి మాట మనం చూస్తున్నాం, మృదువైన నాలుక. మృదువైన నాలుక ఎలా ఉంటుందంటే, వారి మాటల్లో ఎవరిని గాయం చేయదు, ఎవరిని దుఃఖపెట్టదు, కసి ఉండదు, కోపం పెట్టుకోదు, పగ పెట్టుకోదు, ద్వేషం పెట్టుకోదు మృదువుగా ఉన్నవాళ్ళు. కానీ ఇంకోటి నొప్పించే మాటలు ఉంటాయి, మృదువుగా ఉండవలసినవి కాకుండా నొప్పించేవి ఉంటాయి. కాబట్టి అక్కడ అంటాడు, సామెతలు అంటాడు, మీ నాలుక నొప్పించే రీతిగా ఉండొద్దు, బాధ కలగజేసేదిగా ఉండకూడదు అని అంటాడు. కాబట్టి కోపాన్ని రేపేదిగా ఉండదు. ఆల్రెడీ ఒకరు కోపంలో ఉన్నారనుకో, కోపంలో తగ్గాలి. కొన్నిసార్లు తగ్గితే నా కుటుంబంలో సంతోషం. ఇద్దరు కోపంలో ఉంటే ఎలాగో ఉంటుంది, ఇంకా సమస్య గొడవలు ఎక్కువగా పెరిగిపోతాయి, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్తాయి. కాబట్టి మనం యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. మృదువుగా మాట్లాడాడు యేసయ్య. ఎవరితో మృదువుగా మాట్లాడాడు? సమరయ స్త్రీతో మృదువుగా మాట్లాడాడు. అలాగే పాపాత్మురాల స్త్రీ, అందరూ చంపాలని కోరుకున్నారు, కానీ యేసు ప్రభు వారు అమ్మా అని పిలిచి ఆయన మాట, అందరేమో ఆమె చావాలని కోరుకుంటుంటే నోటి మాట ద్వారా అందరు రాళ్ళు కొడదామని లేస్తే యేసయ్యని అమ్మా అని పిలుస్తూ ఆమెను ధైర్యపరిచాడు ఆయన మాటల ద్వారా. అలాగే మనం చూస్తాం. కాబట్టి ఆ మృదువైన మాట ఎంత కోపంలో ఉన్న వ్యక్తినైనా బాగు చేస్తుందని అంటుంది. కాబట్టి మన నోటి మాట ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు వేస్తే ఎలాగా ఒక కూర రుచిగా వస్తుందో అలాగ మన నోటి మాటలు ఇతరులకి సంతోషకరంగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి రుచికరమైన నాలుకగా మన నాలుక ఉండాలని, ఉప్పులాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కలహాలు, ఇద్దరి మధ్యలో కలహాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎవరు వాళ్ళిద్దరు? అబ్రాహాము, లోతు. అక్కడ అబ్రాహాము అతనితో కొంత నష్టపోయినా సమాధానంగా అతనితో విడిపోయాడు. కానీ సమాధానంగా విడిపోయిన వ్యక్తిని అబ్రాహాము ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగా కొన్నిసార్లు ఇతరుల వల్ల మనకు నష్టం కలిగిన దేవుడు మనకు ఆశీర్వాదంగా మార్చునుగాక. కాబట్టి మొదటి మాట ఇది. రెండో మాట మనం చూస్తే, రెండో మాట చెప్తే చూడండి, దేవుని ముఖ దర్శనం చూస్తున్నప్పుడు, యెషయా దేవుని ముఖాన్ని చూస్తున్నప్పుడు అతను తప్పిదాలు కనబడి, ఏం తప్పు చేశాడు? వ్యభిచారం ఏం చేయలేదు, దొంగతనం ఏం చేయలేదు, ఏ తప్పులు చేయలేదు. కానీ తన నాలుక ద్వారా చేసిన అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను నశించితిని అంటాడు. తన నోటి మాట ద్వారా చేసిన పొరపాట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా మన నోటితో చేసిన ప్రతి తప్పిదాలు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. అలాగే యెషయా పశ్చాత్తాపడ్డాడు, మనం కూడా పశ్చాత్తాపడాలి. దావీదు అంటాడు, నా నోటి మాటతో నేను తప్పు చేయకూడదు అని అంటాడు. మూడవది ఏమంటున్నాడంటే అబద్ధమాడే నాలుక. ఈ అబద్ధమైన నాలుక ఏమంటున్నాడంటే చాలా అబద్ధాలు చెప్తారు. దేవుని భయం ఉండదు వీరికి. ఒకరోజు ఒక తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ కొడుకు చెప్పినట, రే నేను ఇంట్లో లేనని చెప్పని చెప్పినట కొడుకుతో. అప్పులలో వస్తారు కదా, అప్పులలో వచ్చి ఇంట్లో లేడు అని పిల్లలతో చెప్పమని చెప్పాడంట. పిల్లలు పోయి మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు కానీ లేడని చెప్పమని చెప్పాడు అని అన్నాడంట. ఎవరు? పిల్లలు ఏమని చెప్పారు? వాళ్ళ డాడీ ఏం చెప్పమన్నాడు? ఇంట్లో లేడు అని అబద్ధం నేర్పుతుంటే వాళ్ళ నాన్న అప్పులలో బాధ పెడతారని ఈ పిల్లోడు ఏం చెప్పాడు? బయటకు వచ్చి మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు కానీ లేడని చెప్పమని చెప్పాడు అని ఆ పిల్లోడు ఉన్నట్టు చెప్పిండంట. ఇది అందుకే మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవారు ఎక్కడ ఉంటారని బైబిల్ చెప్తుందంటే వారు సాతాను పిల్లలు, అలాగే నరకంలో ఉంటారని కూడా బైబిల్ చెప్తుంది. ఇది మూడో మాట. నాలుగో మాట ఏంటంటే ప్రోత్సహించే మాటలు. పౌలు గారు అందరూ పక్కన పెట్టేశారు.
ఆనాడు ఆదిమ సంఘం పౌలును నమ్మట్లేదు, ఎందుకంటే చాలా హింసించాడు, చాలా గాయం చేశాడు. అతని పక్షంగా ఎవరూ నిలబడలేదు. కానీ ఈ బర్నబా పౌలు పక్షంగా నిలబడి అతను ప్రోత్సహించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చాడు. బర్నబా అతని మాటలు ప్రోత్సహించినాయి. ఇది 4వ మాట. 5వ మాట, స్నేహితుని గాయాలు చేసి అన్ని కోల్పోయినప్పుడు, యోబు స్నేహితులంట చాలా గాయం చేశారు అతని మాటల ద్వారా. కానీ యోబు మాత్రం ఆయన మాటల ద్వారా బాధలు ఉన్న, రోగములు ఉన్న అన్ని కోల్పోయినప్పుడు కూడా అతను ఇతరులను బలపరిచే మాటలుగా ఉన్నాయంట. ఇది 5వ మాట. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వాక్యం మీది ప్రజలు నీవారు నాయన. మా నాలుక ద్వారా అనేక సార్లు మిమ్మల్ని గాయం చేస్తాం, దుఃఖ పెడతాం ప్రభా. మేము అబద్ధాలు ఆడొద్దని, మా మాటను మృదువుగా ఉండాలని, మా నాలుక మిమ్మల్ని ఆయాసపరచకూడదని అయ్యా, ఈ నాలుకతోటి మేము నిన్ను స్తుతిస్తున్నాం, ఈ నాలుకతోటి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అదే ఈ నాలుకతోటి కొంతమంది మేము శపిస్తాం ప్రభా. మా పెదవులు అగ్నితో కాల్చమని ప్రార్థన చేస్తున్నాం. మా పెదవులు ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చు నాయన. మా పెదవులు ఇతరులకు దీవెనగా మార్చి మహిమ పొందుకోమని, అయ్యా వచ్చిన బిడ్డలు, వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.